రైట్. ఈ ప్రొఫెషన్ ఆఫ్ జర్నలిజం ఒక ఫిల్మ్ ఇండస్ట్రీకి జర్నలిస్ట్ అంటే చాలా ముఖ్యం. వి గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అని చెప్పాలి. ఎగ్జాక్ట్ యాజ్ ఎ ఫ్యామిలీ వి సపోర్ట్ ఈచ్ అదర్ అలా చూస్తాను. అండ్ దూత చేసేటప్పుడు కూడా నాకు జర్నలిస్టులని చాలా గౌరవించడం మరియు అభిమానించినట్టు నటించడం ఇవన్నీ జనరల్గా జరిగేవి. బట్ ఆన్ ది బ్యాక్ ఆఫ్ ఇట్ పోలీసులకు నచ్చదు, సినిమా యాక్టర్లకు నచ్చదు. నేను ఆయా అబ్జర్వ్ చేసి జర్నలిస్ట్ ఐ విల్ సే దట్స్ ఆల్సో స్కిల్ ఇన్ అ వే. తనకున్న తన్ని లక్షలాది మంది కానీ కోట్లాది మంది అదే అనిపిస్తుంది. దూత అనే వెబ్ సిరీస్ అది సినిమా ఫామ్ లేదండి. ఈయన గురించి అని చొక్కా పాయింట్ నే డ్రైవ్ చేస్తూ ఉంటాం. సో ఐ డోంట్ థింక్ ఇట్ కెన్ బి మేడ్ కన్వర్టెడ్. అండ్ వాట్ ఈస్ యాక్టర్ నేను ఇన్స్పైర్ అవుతూ వస్తున్నాను. ఈ కొరియన్ అని, ఫ్రెంచ్ అని అన్ని చూస్తున్నాను. ఆల్ లాంగ్వేజెస్. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. ఇప్పుడు జరుగుతున్న ఈ ఇంటర్వ్యూ విశేషాలు చెప్తే మీరు చాలా ముచ్చట పడతారు. ఎందుకంటే మన స్టార్ హీరో ఛాయ్ చేస్తున్న ఫస్ట్ ఓటీటీ వెబ్ సిరీస్ ఇది. అండ్ ది డైరెక్టర్ నందిలెస్ విక్రమ్ కుమార్. మీరందరూ కూడా అద్భుతంగా మనం సినిమా నుంచి ప్రేమించే ఒక గొప్ప దర్శకుడు. తర్వాత ఇద్దరు స్టార్ టీవీ స్టార్స్ వాళ్ళిద్దరూ ఈ షోలో పాల్గొనడం ఉన్నది ఇది ఒక ప్రత్యేకతను సంతరించుకునే కార్యక్రమంగా మీకు చెప్పడానికి మేము ఏమాత్రం సంశయించట్లేదు. లెట్ us స్టార్ట్ ది డిస్కషన్ విత్ దెమ్. ప్లీజ్ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఇట్స్ ఎ గ్రేట్ మూమెంట్. దేనికి గ్రేట్ మూమెంట్ అన్నానంటే ఏ డైరెక్టర్ లైక్ విక్రమ్ and a hero like you coming on to OTT is something a great experience for the people who sit or who seek to sit in the bedrooms and drawing rooms. It's a great opportunity for them really. And paiga for the first time you are doing journalist character. అసలు జర్నలిస్టులు అంటే నీకు కోపమా, ఇష్టమా, అభిమానమా? నేను ఎప్పుడైనా మీ మీద కోపం చూపిస్తాను. ఇన్ జనరల్గా అభిమానమే. అంటే అన్నపూర్ణ సెక్టర్ అంటేనే దాంట్లో జర్నలిస్టులకి ఎప్పుడు కూడా అక్కినేని నాగేశ్వరరావు దగ్గర నుంచి మాకు ఆయన గుండెల్లో ప్లేస్ ఇచ్చారు. దట్స్ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్. కాకపోతే డౌన్ ది జనరేషన్ జర్నలిస్టులు మార్పులు చేర్పులు అన్నీ జరిగాయి. ఇప్పుడు ట్రెండ్స్ వేరేగా ఉన్నాయి అన్నీ కూడా. మేము రాయడానికి కొన్ని ఆలోచించేవాళ్ళం, ఇప్పుడు అసలు రాయడానికి దేనికి ఆలోచించట్లేదు. బాగానే ఫ్రాంక్ ఉన్నారు. ఇట్లా మీరు ఈ జనరేషన్ హీరో కాబట్టి అసలు హౌ డు యు లుక్ ఎట్ ది ప్రొఫెషన్ ఆఫ్ జర్నలిజం? ఫస్ట్లీ జర్నలిస్ట్ అంటే నాకు చాలా రెస్పెక్ట్. మెయిన్లీ వన్ ఇస్ బికాస్ ఆఫ్ ద ఇండస్ట్రీ ఐ కమ్ ఫ్రమ్. ఒక ఫిల్మ్ ఇండస్ట్రీకి జర్నలిస్ట్ అంటే చాలా ముఖ్యం. వి గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అని చెప్పాలి. ఎగ్జాక్ట్లీ యాజ్ ఎ ఫ్యామిలీ వి సపోర్ట్ ఈచ్ అదర్, వి కాంప్లిమెంట్ ఈచ్ అదర్. సో అలా చూస్తాను. అండ్ దూత చేసేటప్పుడు కూడా నాకు ఒక జర్నలిస్ట్ వెనకాల వాళ్ళ ప్రాసెస్ ఏంటి, వాళ్ళు చేసే హార్డ్ వర్క్స్, వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఇవన్నీ తెలుసుకోవడం జరిగిందండి. ఓకే. సో దిస్ ఇంట్రెస్టెడ్ మీ అ లాట్ మోర్ అండ్ ఆల్సో ఇన్స్పైర్డ్ మీ అ లాట్ అండి ఫర్ ద క్యారెక్టర్ సాగర్ దూత. ఓకే. ఇప్పుడు విక్రమ్ గారు అయితే బికాస్ తెలుగు బాగానే మాట్లాడుతున్నారు కానీ తమిళ్ బేసు, మలయాళం బేసు, అక్కడ మనకున్న ఆంక్షలు కూడా ఉండవు. తమిళ్ పత్రికల్లో దే ఆర్ డెలిబరేట్ ఇన్ రైటింగ్ ఫ్యూ థింగ్స్. మాలాగా మేము కొంచెమైనా మాకు రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అవును, మీకు అక్కడ ఏమి ఉండవు. కేరళ అసలు యూ కెన్ రైట్ అబౌట్ ఎనీవన్. పొలిటికల్ satire is the most powerful thing there in Kerala. Political and Choramaswamy Tamil, Dinmalar ఇవన్నీ కూడా వాళ్ళు అవుట్ అండ్ అవుట్ గా రాసేస్తారు, కొన్ని కల్పించి రాసేస్తారు. అవును, మన సినిమా యాక్టర్లు అయితే అప్పుడు మెడ్రాస్ లో ఉన్న రోజుల్లో తలలు పట్టుకునేవారు షూటింగ్ లో వచ్చి ఆ రాసిన రాతలు చదివి. హౌ డు యూ ఫైండ్ ఇట్ ఇన్ తమిళ్ జర్నలిస్టిక్ ప్రొసీజర్స్ అండ్ ఆల్ దట్? It's honestly, I've been here more and in the last, thankfully, I've been here more in the last 10 years. So Tamil, I'm not aware, honestly. And yeah, but journalism in general, and I think everywhere, I think it's one of the most important pillars of democracy. I think democracy lo journalism is, like how we are, who will guard the guards,
And I think everywhere. I think Indian journalism has had huge transformations from television now into going into digital. It's ఇంటూ ఇన్ఫినిట్ మోడల్స్. I don't know. It's keeping. It is it's gone, and we have to see. I'm sure there's going to be other things in the future. అంటే ఏం లే, ఇప్పుడున్న రోజుల్లో మీరు జనరల్గా మనం ఎదురుగుండా కనిపించినప్పుడు జర్నలిస్టులని చాలా గౌరవించడం, మర్యాద చేయడం, అభిమానించినట్టు నటించడం, ఇవన్నీ జనరల్గా జరిగేవి. బట్ ఆన్ ది బ్యాక్ ఆఫ్ ఇట్ రాతలు కొన్నిటిని చూసినప్పుడు మాత్రం ది మోస్ట్ హేటెడ్ కమ్యూనిటీ ఈజ్ జర్నలిజం ఇన్ సొసైటీ. పోలీసులకు నచ్చదు, సినిమా యాక్టర్లకు నచ్చదు, పాలిటీషియన్స్కి నచ్చదు. ఇది ఒక ట్రెండ్ జరిగేది. నేను ఆ యాంగిల్లో మిమ్మల్ని అడిగాను అనమాట. ఒకవేళ మీ గురించి ఏదైనా ఒక రాంగ్ న్యూస్ రాసినప్పుడు, లేకపోతే అబౌవ్ ది బోర్డ్ రాసినప్పుడు, అప్పుడు కొంచెం పించింగ్ గా ఉంటుంది. దెన్ హౌ డు యూ ఇప్పుడు మీరు జర్నలిజాన్ని బాగా అబ్జర్వ్ చేసి జర్నలిస్టుల తాలూకు లైఫ్ గట్ట ఎలా ఉంటుందని, దాంట్లో మీకు ప్రత్యేకంగా వీళ్ళరే ఇది చాలా క్రిటికల్ వీళ్ళు ఫేస్ చేసేది అని అనిపించింది ఏదైనా ఉందా? అంటే నా గురించి ఏదైనా అంటే తప్పుగా రాస్తే మ్యానిపులేట్ చేసి రాస్తేనా ఎలా అడుగుతున్నారు మీరు? ఓకే, అదే అన్నాను. ఇప్పుడు ఎవరి గురించేనా, నాట్ ఓన్లీ అబౌట్ యూ. రైట్. ఇప్పుడు జర్నలిజం, ఇప్పుడు ఒక జర్నలిస్ట్ జాబ్ ఏంటంటే ఇస్ ద మెసెంజర్ టు టేక్ ద న్యూస్ టు ద పీపుల్. అది వాళ్ళ ఒపీనియన్. మీరు యాజ్ అ జర్నలిస్ట్ ఇట్ ఈస్ యువర్ పర్సనల్ ఒపీనియన్. అది మీరు పేపర్ మీద పెట్టి మీరు పబ్లిక్కి ప్రజెంట్ చేస్తున్నారు. దట్ ఈస్ ఫైన్. అంటే మనందరికీ ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుందండి. ఇప్పుడు అఫ్ కోర్స్ నాకు ఏదైనా న్యూస్ చదివి నాకు నచ్చలేదంటే పర్లేదు, దట్ ఈస్ దట్ జర్నలిస్ట్ ఒపీనియన్. నాకు దాని గురించి క్లారిఫై చేయాలంటే క్లారిఫై చేస్తా, లేకపోతే వదిలేస్తాను, అంతే. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఐఎమ్ కమింగ్ టు ది పాయింట్. సో అది మనకు ఆ ఒపీనియన్ నచ్చకపోతే ఇంకా వదిలేయటమే అండి. దాని గురించి మనం ప్రత్యేకంగా ఇప్పుడు ఆ యాంగిల్లో జర్నలిస్టులు హ్యావ్ మోర్ ప్రాబ్లమ్స్ దే ఆల్సో, లైక్ పోలీస్. బయట పడలేరు, కొన్ని చెప్పుకోగలుగుతారు, కొన్ని చెప్పుకోలేరు. అలాంటి అబ్జర్వేషన్స్ మీకు ఏమైనా దొరికినాయా వెన్ యూ వర్ ఇన్ క్వెస్ట్ ఆఫ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఏ జర్నలిస్ట్ కాల్? ఐ థింక్ జర్నలిస్ట్కి అబండెన్స్ ఆఫ్ న్యూస్ ఉంటుంది. దే హ్యావ్ టు బి చాలా జాగ్రత్తగా ఏది ప్రజెంట్ చేయాలి, ఎలా ప్రజెంట్ చేయాలి, చాలా మైండ్ఫుల్గా ఉండాలి. ప్రతి న్యూస్ మనం యాస్టేజ్ ప్రెజెంట్ చేస్తే కూడా కొన్నిసార్లు తప్పు జరగచ్చు. ఇస్ వాట్ ఐ ఫెల్ట్ త్రూ సాగర్స్ క్యారెక్టర్. నేను అది ప్లే చేసేటప్పుడు నాకు ఈ లెర్నింగ్స్ జరిగినాయి కాబట్టి చెప్తున్నాను. సో అది చాలా క్లెవర్గా న్యూస్ని కూడా ఎలా ప్రజెంట్ చేయాలనేది దాంట్లో కూడా ఒక టాలెంట్, ఒక ఐ విల్ సే దట్స్ ఆల్సో స్కిల్ ఇన్ అ వే. తనకున్న తన్ని లక్షలాది మంది అభిమానులు కానీ కోట్లాది మంది ప్రేక్షకులు నాగ చైతన్య సినిమా వస్తే ఒక కిక్, ఒక ఎక్సైట్మెంట్. అవును. అలాంటిది నౌ దట్ యూ హ్యావ్ ప్యాక్డ్ హిమ్ ఇంటూ ఏ ఓటీటీ వెబ్ సిరీస్. ఓకే, వాట్ ఈస్ యువర్ ఐడియా ఇన్ దట్? I think the reach is more, and if you take a certain amount of population చూస్తే a very 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 small number of people actually come to the theater and watch movies. We are under the impression that no, majority of the population are sitting at home and watching material on television. I agree to that. I agree to that. I'm not denying. So I'm saying I'm taking it to more homes, to more fans, to more people. I think that's what we are planning to do, and to more countries, everywhere. I want to take Che everywhere, not just limit him to Andhra and Telangana. I want to take him everywhere, and I think that's the effort here. Not just him, I'm taking all of us. I want to go everywhere. I want to take Prachi everywhere. I want to take Priya everywhere, Parvati, all of us. I think as a team, I think that's one of the most important things of this journey, that we want to explore that. Is there more visibility to our and of course, with all due regards, ఇప్పుడు ఇది 8 hours ఎంత కదా వెబ్ సిరీస్? 8 hours, 8 episodes. 8 episodes only. 8 episodes. Compare 35 minutes to 40 minutes. Each episode. One film's duration. 3 films. 3 films. Yeah. Yes, 3 films duration. Yeah. Okay. But this can be turned into, if you had properly thought about it, part 1, part 2, Dota 1, Dota 2. లేదండి, ఈయన గురించి అని చొక్కాలు చింపుకుని థియేటర్కి పరిగెత్తి టికెట్లు కొనుక్కుని ఎక్సైట్మెంట్ మిస్ అయ్యారేమో కదా? లేదండి, ఆ రిగ్రెట్ అయితే అస్సలు లేదు. మీరు రేపు December 1st సిరీస్ చూసాక కూడా మీకు కూడా అదే అనిపిస్తుంది. దూత అనే వెబ్ సిరీస్ అది సినిమా ఫార్మాట్ లో కన్వర్ట్ చేయలేము, అది అవ్వదు కూడా. ఇట్ విల్ జస్ట్ బ్యాక్ ఫైర్ అగేన్స్ట్ అస్. బికాస్ మనం థియేటర్కి వెళ్ళేటప్పుడు ఒక సర్టన్ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తాం. దట్స్ మై ఒపీనియన్. యునో, సాంగ్స్, ఫైట్స్,
లవ్ స్టోరీ, అక్కినేని ఫ్యామిలీ నుంచి అయితే లవ్ స్టోరీ, ఫ్యామిలీ ఎమోషన్, ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు. దూత ఇస్ అవే ఫ్రమ్ దట్. ఒక పాయింట్ పట్టుకొని కంప్లీట్లీ ఆ పాయింట్నే డ్రైవ్ చేస్తూ ఉంటామండి. సో ఐ డోంట్ థింక్ ఇట్ కెన్ బి మేడ్ కన్వర్టెడ్. అండ్ వాట్ ఈస్ దట్ రియల్లీ అంటే విక్రమ్ గారు చెప్పగానే ఎక్సైట్ అయిపోయి మీరు ఇమీడియట్గా ఒప్పుకుని, అంతకుముందు ఒక లవ్ స్టోరీ చెప్తే బాగలేదు ఇది వద్దు అనేసి అన్నారంట. అది ఎప్పుడో నాకు ఒక హారర్ లవ్ స్టోరీ ఎప్పుడో చెప్పారండి. అది ఎప్పుడో డిస్కషన్ లో బాగాలేదని చెప్పలేదు, వినలేదు. హారర్ వద్దు విక్రమ్, ఇది ఇప్పుడు కాదండి, చాలా కొన్నేళ్ళ క్రితం. హారర్ వద్దు విక్రమ్ వద్దని చెప్పారు. సో మళ్ళీ కేమ్ బ్యాక్ టు మీ. మన డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి, నంబర్ ఆఫ్ పాయింట్స్ మీద డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. అప్పుడు సడన్ గా ఒక రోజు ఫోన్ చేసి నాకు ఇలా ఒక సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ అనుకుంటున్నాను యాజ్ అన్ ఓటీటీ వెబ్ సిరీస్, వింటావా అని. నాకు క్వశ్చన్ మార్క్ తోనే వెళ్ళానండి నరేషన్ లోపలికి. ఎందుకంటే మళ్ళీ భయపెడతాడేమో లోపలికి. అలా అని కాదు, అంటే ఓటీటీ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ ఇవన్నీ చేద్దామా వద్దా ఈ టైంలో అని ఒక చిన్న కన్ఫ్యూజన్లో ఉన్నా. బట్ అట్ ద సేమ్ టైం అప్పుడు లాక్డౌన్ జరుగుతూ ఉన్నింది, వాచింగ్ లాట్ ఆఫ్ వెబ్ సిరీస్. అండ్ ఎక్కడో యాజ్ అన్ యాక్టర్ నేను ఇన్స్పైర్ అవుతూ వస్తున్నాను, ఈ ఫార్మాట్ ట్రై చేయాలి మనం. మనకి ఒక 300 minutes ప్లస్ స్క్రీన్ టైం ఉంది ఒక క్యారెక్టర్ చెప్పడానికి. ప్లస్ ఎక్కడో జపాన్లో, కొరియాలో, అమెరికాలో యునో ఇండియన్ వెబ్ సిరీస్ చూసి అప్రిషియేట్ చేస్తున్నారు ఆడియన్స్. అట్ ద సేమ్ టైం మనం కూడా కొరియన్ అని, ఫ్రెంచ్ అని అన్నీ చూస్తున్నాం, ఆల్ లాంగ్వేజెస్. సో అలా అలా మిగిలిపోయే ఒక ఆపర్చునిటీ, అవకాశం దొరుకుతుందేమో నేను కూడా క్యూరియస్గా ఉన్నాను. అండ్ అదే టైంకి విక్రమ్ నాకు ఫోన్ చేసి దూత నరేట్ చేశారండి. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ, నేను రూమ్ లోపలికి వెళ్ళేటప్పుడు ఒక హాఫ్ మైండ్తో వెళ్ళాను. బట్ నరేషన్ ఫస్ట్ ఎపిసోడ్ అయిన తర్వాత ఐ వాజ్ ఫుల్ మైండ్తో బయటకు వచ్చి అది చేయాలని ఎట్టి పరిస్థితుల్లో. ఓకే. ఏంటి అంతలాగా మిమ్మల్ని క్యాప్టివేట్ చేసి క్యాప్చర్ చేసిన పాయింట్ ఏంటి అందులో? ఫస్ట్ ఇస్ నాకు పర్సనల్గా సాగర్స్ క్యారెక్టర్ చాలా బాగా రాశారండి. యు ఆర్ టాకింగ్ టు యువర్ ఫ్యాన్స్. ఎస్, ఐఎమ్ టెలింగ్ సాగర్స్ క్యారెక్టర్ ఆయన చాలా అద్భుతంగా రాశారు. అండ్ లాట్ ఆఫ్ పొటెన్షియల్ యాజ్ అన్ యాక్టర్. అండ్ అది కాకుండా ఈ దూత అనే కాన్సెప్ట్, who's this Dutta, what is this Dutta, our concept adi oka 6-7 Parvati, Che, myself and Prachi, a bigger platform, a bigger space to reach more hearts, more people, more with audience, more intense characters than that we could present in 2 hours. He gave us some 8 episodes, some 300 minutes to play our character. Or maybe consecutive sequences as well, seasons as like well. Yesterday like what Prachi, I think all of them spoke Ninna. In primarily mainstream law, all the heroines are primarily, all of their characters revolve around love. They fall in love, they don't fall in love, they heartbreak, this guy like that guy, does she like, only that is the primary job of all your primary female character that is shown on celluloid. How much bored are these girls? I mean, they must be sitting and saying, what's okay, love, okay. I've got so many things going on in my life. Love is one of the elements, but all you guys do is write about this in mainstream cinema. Yes. All the heroines are, it is so boring. I think the show gives... She's bored, they are bored of loving, No, on screen. I'm happy to be. I'll tell you, as an actor, even for Chair or for everyone, on this show, every choice that each one of us makes, it'll take you by surprise. Some people will agree with it, some will not. In terms of conscience, some will think, oh, this was correct. Maybe this is what I would have done in this situation. Some will absolutely be shocked with the route that people are taking. So I feel like in cinema, you get labeled with certain choices that a hero makes, then he's not a hero anymore. You have a villain making certain choices, you have a hero making certain choices. But in this show, it's just humanizing us a lot more. So I feel like as actors, at least I would say, you're always greedy for more, for a better arc, for more screen time. So both of you are celebrating your new opportunity. I don't think you would love to pay 250 rupees to see Che do the things that he's doing in this series on screen. You wouldn't want that. You wouldn't want that from your hero. But watching it from your room, watching it from your hall,
from your living space. You I think think you would love to differently. watch what he has done in this Yes, show. chai is always our lively choice. Of course, There's no he is. doubt about it. There's no doubt about And we are not keeping him from you. He's already working on the next movie, so don't worry. He's it. Max's- No. Please kindly give our chai to us. Yes, Yes. yes, he's all yours after the first episode. The director is magnifying him and giving it to you more lovable than he ever was. వెరీ నైస్ Yeah. ఓన్లీ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు నార్మల్గా మీరు ఏది చేద్దాం అనుకున్నా దానికి చాలా హోంవర్క్ ఉంటుంది. అండ్ కీపింగ్ ఆల్ యువర్ లెగసీ ఇన్ మైండ్ యూ ట్రై టు డూ థింగ్స్. ఎప్పుడు మీకు ఆ ప్రాక్టీస్ ఉంది. యూ డోంట్ జస్ట్ లైక్ దట్ ఆఫ్ హ్యాండ్గా ప్రాజెక్ట్ ఒప్పుకోవడం అలాగే ఎప్పుడు జరగలే మీ కెరీర్లో, యాజ్ ఐ నో. రైట్. ఇప్పుడు ఈ సినిమాకి వచ్చిన తర్వాత ఈ సిరీస్ కంప్లీట్ అయ్యాక వాట్ కైండ్ ఆఫ్ ఇమేజ్ యూ విల్ గెట్? వాట్ కైండ్ ఆఫ్ ఎన్ ఇమేజ్? అంటే కాదు, అంటే ఒక మల్టిపుల్ డైమెన్షన్స్ లో చేయగలిగే యాక్టర్ చాయ్ అని Versatility అండి. అనిపించుకుంటారా? లేకపోతే అసలు అల్టిమేట్ చాయ్ అసలు ఈ కెన్ డూ ఎనీ క్యారెక్టర్ అనిపించుకుంటారా? డెఫినెట్లీ అండి. అంటే యాజ్ అన్ యాక్టర్ నాకు ఆ ఆడియన్స్ లో ఆ నమ్మకం రావాలనేది నా ఏం అండి. చైతన్య ఒక క్యారెక్టర్ చేస్తే ఏ క్యారెక్టర్ అయినా తను ఓన్ చేసుకొని కన్విన్సింగ్ గా చేస్తాడు అనేది. దట్ ఈస్ ఆల్వేస్ బిన్ మై గోల్. యాజ్ అన్ యాక్టర్ ఐ డోంట్ వాంట్ టు ఒక జానర్ కి రిస్ట్రిక్ట్ అవ్వాలని నాకు ఆ మైండ్ సెట్ లేదు. ఐ లైక్ టు కీప్ ఛాలెంజింగ్ మై సెల్ఫ్. సో దట్స్ ఓన్లీ వే ఐ గ్రో. అండ్ టైమ్స్ కూడా మారుతూ వెళ్తుందండి. యూత్ కూడా మారుతున్నారు, వాళ్ళు చూసే కంటెంట్ మారిపోతుంది, వాళ్ళు చూసే ఫార్మాట్స్ మారుతున్నాయి. సో మనం కూడా అడాప్ట్ అవుతూ వెళ్తూ ఉండాలి. వి హావ్ టు అడాప్ట్ అకార్డింగ్ టు ది చేంజింగ్ టైమ్స్. కీప్ అడాప్టింగ్ అండ్ దట్స్ వాట్ మేక్స్ యూ గ్రో. సో నాకు ఆడియన్స్ నన్ను సాగర్గా ఒక జర్నలిస్ట్గా దూతాలో చూసి ఓకే ఒక జర్నలిస్ట్ క్యారెక్టర్ బాగా చేశాడు, లేయర్స్ ఆ క్యారెక్టర్లో ఉన్న లేయర్స్ అన్ని చాలా బాగా యాక్ట్ చేశాడు అని ఆ టాక్ వస్తే చాలండి. దట్ ఈస్ వాట్ ఐ యూ విల్ గెట్ ఇట్. ఐ హోప్ సో. అది ఐ కాంట్ రివ్యూ, మీరే చెప్పాలి. బట్ మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. yes I have done to the వెరీ fullest. సాటిస్ఫైడ్ అండి. నేను దూత అఫ్ కోర్స్ పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బట్ హిట్ ఆర్ ఫ్లాప్ పుట్ అ సైడ్, నాకు ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ దిస్ జర్నీ. షేరింగ్ స్క్రీన్ స్పేస్ విత్ దీస్ లవ్లీ యాక్టర్స్ హు ఆర్ సిట్టింగ్ విత్ మీ, వర్కింగ్ విత్ విక్రమ్ అగైన్, having an opportunity to work with Prime Video. So it's just been a lovely journey. క్లిక్ చేస్తే it will hook you for 8 episodes. అందులో నీకు మీరు you will not be able to come out. You can't just eat one. Absolutely. No, Exactly. you Impossible. can't just eat one. Yeah. Impossible. Exactly, sir. Well said. Very nice. And we all welcome you onto OTT with a great thunderous success. Thank you, sir. And I hope you all get the due credits for being part